బ్రాహ్మీ ముహూర్తంలో నిద్ర లేవడం వల్ల ఎలాంటి ప్రతిఫలాలు ఉంటాయి అని చాలామంది అడుగుతున్నారు. బ్రాహ్మీ ముహూర్తంలో నిద్ర లేవటం వలన బ్రహ్మాది దేవతలతో సహా సూర్యుని నిద్ర లేపడానికి ప్రాచ్ఛేముఖంగా అంటే తూర్పు ముఖంగా వెళ్తూ ఉంటారు. అలా తూర్పు ముఖంగా ప్రయాణం చేస్తున్న సందర్భంలో సూర్యుడి యొక్క రశ్మి వారందరిపైన పడడం వలన అమృతం తాగిన వారు కాబట్టి వారి యొక్క చెమట బిందువులు ఎప్పుడైతే కరిగి ఆ యొక్క గాలిలో కలిసి భూమి మీదకి చేరుతాయో ఆ సమయమే బ్రాహ్మీ ముహూర్తము అని అంటారు. అందులో తదాస్తు దేవతలు కూడా ఉంటారు. కాబట్టి ఈ బ్రహ్మాది దేవతలతో సహా వెళ్ళేటువంటి సమయం ఏమిటి అంటే ఉదయం 3:30 నుంచి 6 గంటల ప్రాంతం వరకు. ఈ మధ్య కాలంలో వీలైనంత వరకు కూడా ఏ పని చేసినా అద్భుతమైనటువంటి ప్రతిఫలాలు దక్కుతాయి. ముఖ్యంగా ఇల్లు శంకుస్థాపనలు కానీ, గృహప్రవేశాలు కానీ, వివాహాలు కానీ, అలాగే విద్యార్థులకు సంబంధించినంత వరకు కూడా ఏవైనా సరే చేయడం వలన మంచి సత్ఫలితాలు పొందుతారు.